యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నా. మన ధ్యానాంశం ప్రకటన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృపగల దేవుడు మరి 2 దినాలుగా మనతో మాట్లాడుతున్న అంశాలు అల్ఫయు ఓమేగయు నేనే అని, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని ఆయన మనతో మాట్లాడిన అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. నేనే అని అద్భుతమైన సత్యాలు మన ముందు ఉంచాడు. ఈ దినాన సర్వాధికారి అనేటువంటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. నిన్నటి దినాన సర్వశక్తిమంతుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన సర్వాధికారి అనే మాట మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. శ్రేష్టమైన జీవితాలతో నింపి శ్రేష్టమైన ఈవులు మాకు అనుగ్రహిస్తూ శ్రేష్టమైన నీ దివ్య వాక్కులతో మమ్మల్ని ప్రభువా దర్శిస్తూ ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో మా మధ్యలో ఆత్మరూపుడిగా సంచరిస్తూ మా ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ వారిని బలపరుస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. ఆన్లైన్లో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారిని కూడా దర్శించి నీ ఆత్మతో నింపి వారిని బలపరుస్తున్న రీతిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ మాటలో దాగి ఉన్న ఆత్మీయ సత్యములను మాకు బోధించమని, ఇందులో దాగి ఉన్న మర్మయుక్తమైన విషయములను కూడా మాకు తెలియపరిచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగాలు ప్రభా మరి మేము బోధించుకొని చుండగా మీరే మీ ఆత్మీయ శక్తిని మాకు ఇచ్చి ఈ వాక్యములు ఉన్న ఆధ్యాత్మిక సత్యములు మా ముందుంచి మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఈ 8వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో దేవుడు తన మహిమను మనకు మరొకసారి ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఆయనే సమస్తము అని, ఆయనే నిత్యుడు అని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని, నిరంతరము మనతో జీవించేవాడని, సర్వశక్తులు కలిగిన వాడని, సర్వాంతర్వ్యామి అని అనేక రీతిలుగా ప్రభు మనను మరి తన కృపతో నింపి మాట్లాడుచున్న రీతిని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం గమనించవలసిన మరి యొక్క అద్భుతమైన మాట ఏంటంటే, ఇవన్నీ తెలియచేస్తూ అన్ని అల్ఫయు ఓమేగా నేనే అని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని ఎవరు చెబుతూ ఉన్నారు? సర్వాధికారి అయినటువంటి దేవుడును ప్రభువును మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని ఆత్మీయ గుణగణాలు కలిగిన వాడు ఈ ప్రత్యేకమైన సమయంలో నిన్ను నన్ను దర్శించి ఆయన స్వరమును వినిపించడానికి, ఆయన మనలను సంధించడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. సర్వాధికారము కలిగిన వాడను నేనే అని అంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య మాట్లాడే ప్రతి మాటలో ఆధ్యాత్మిక శక్తి ఇమిడి ఉంది అని మనం గమనించాలి. మనతో మాట్లాడుచున్నవాడు, మనల్ని బలపరుస్తున్నవాడు, మనల్ని ధైర్యపరుస్తున్నవాడు, ఆయన పలికే ప్రతి పలుకులోనూ మనకు కావలసిన ఆత్మీయత ఉంటూ ఉంది. మనను బలపరచవలసిన విధానం కూడా ఆ మాటలో ఉంటూ ఉంది. అందుకని సర్వాధికారి అయిన ప్రభువు దేవుడు నేనే అనే విషయాన్ని మన ముందుంచాడు. సర్వాధికారము అంటే ఎన్ని అధికారములైతే ఉన్నవో అన్ని అధికారముల మీద అధికారము కలిగిన వాడు. ఈ భూలోకములు కానీ పరలోకములు కానీ ఎన్ని అధికారములో ఉన్నవో వాటన్నిటి మీద అధికారము కలిగిన వాడు అని అంటూ ఉన్నాడు.
సర్వాధికారి, సర్వ అధికారములు కలిగినవాడు. ఈ యేసుక్రీస్తు సమస్తమును జయించడం ద్వారా ఆయన మనకు గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించాడు. సమస్తము మీద విజయము పొందినవాడు, సమస్తాన్ని జయించినవాడు, సమస్తం మీద అధికారము కలిగినవాడు. మన జీవన విధానంలో, మన ఆత్మీయ యాత్రలో, మన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు మనకు కలుగుతూ ఉంటాయి, ఎన్నో శోధనలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో మనం ఇక జయించలేమేమో అనుకునే సమస్యలు కూడా ఎదురుపడుతూ ఉంటాయి. అట్టి పరిస్థితులలో, అతి కఠినమైన దుర్భరమైన పరిస్థితులలో మనకు తోడుగా ఉండి మనను ధైర్యపరిచి బలపరిచి మనలో ఆత్మీయతను నింపి జయము అనుగ్రహించు అధికారి, సర్వాధికారి. మీరు యోహాను సువార్తలో 16వ అధ్యాయము 33వ వచనం చూస్తే ఆయనే స్వయంగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానము కలిగినట్లు అంటే మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోయి, నెమ్మది కోల్పోయి, ప్రశాంతత కోల్పోయి మన బ్రతుకులో మరి గజిబిజి గలిబిలి ఏర్పడినటువంటి సందర్భాలలో ఆయన మాట్లాడుతున్న మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. సమాధానము లేని నీ హృదయంలో సమాధానం కలగాలి అని ఈ మాటలో మరి మీతో చెప్పుచున్నాను. మీకు నెమ్మది కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, అపవాది మీద మీకు విజయం కావాలి. కాబట్టి ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును. మీరు లోకములో జీవించుచున్నారు గనక, ఈ లోకంలో మీ మనుగడ సాగవలసి ఉన్నది గనక, ఈ లోకంలోనే మీరు సజీవులుగా ఉన్నంత వరకు మీ ప్రభువుని మీరు ఆరాధించాలి కనుక, ఈ లోకంలో మీరు ఉన్నంత వరకు మీ కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసును ఆరాధించాలి కనుక, ఆ ప్రభువుకు లోబడి ఉండాలి కనుక నేను ఈ మాటలు మీతో చెబుతూ ఉన్నాను. మీకు సమాధానము కలిగినట్లు, నెమ్మది కలిగిన బ్రతుకులు మీకు కలిగినట్లు, శాంతితో మీరు మరి వికసించినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ అనేది కలుగుతుంది, వేదన కలుగుతుంది. అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, అవిశ్వాసాన్ని కనపరచకండి. ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? నేను లోకమును జయించి ఉన్నాను. ఈయనే సర్వాధికారి, అన్ని అధికారముల మీద అధికారము కలిగిన వాడు. ఈయనే అన్ని శక్తుల మీద విజయాన్ని కలిగిన వాడు. అన్ని విషయాలలో విజయము సాధించి అధికారము కలిగి సర్వాధికారిగా పేరుగాంచినటువంటి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మీకు ధైర్యం కావాలి, మీకు సమాధానం కావాలి, మీకు నెమ్మది కావాలి, మీకు సంతోషం కావాలి, మీకు ఆనందం కావాలి. కాబట్టి భయపడకండి. ఎందుకు శ్రమను చూసి మీరు భయపడతారు? ఆ శ్రమను నేను జయించాను కదా, నేను పొందుకున్న ఈ జయాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను కదా. నా యందు మీరు విశ్వాసం ఉంచండి. నేను ఆయన మరి లోకము నుంచి సజీవుడిగా సంచరింతకాలము సంచరించి శిలువ మరణము చెందిన ఆ సందర్భంలో, శిలువ మరణానికి ముందు ఆయన కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు బోధించాడు. ఏమిటంటే, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానమే, లోకం ఇచ్చినట్టు కాదు అని ఆయన సమాధానాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ సమాధానమే ఇప్పుడు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు సమాధానం కలగాలని, మీలో ఆనందం ఉప్పొంగాలని, మీ జీవితాలు సుఖమయంగా ఉండాలని, నా సన్నిధిలో నిత్యము మీరు ప్రార్థించి ఆరాధించి నన్ను స్తుతించాలని, ఇటు ఆత్మీయ స్థితి మీకు అవసరం కనుక నేను మీతో మాట్లాడుతున్నాను. భయపడకండి, అధైర్యపడకండి, జడియొద్దు, భయపడొద్దు.
మీ పూర్వీకులతో ఉన్నవాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడను, అరణ్యములో ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు నేను వారితో ఉన్నటువంటి వాడను. పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్ని స్తంభముగా ఉండి నడిపించిన వాడు నేనే. భయపడకండి, అధైర్యపడకండి. మీకు ధైర్యం కావాలి, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను. ఈ మాటలో విశ్వాసం ఉంటే, ఈ మాట నీవు నమ్మగలిగితే, ఈ మాట వందు నీకు చక్కటి అవగాహన ఉంటే నువ్వు భయపడవద్దు. శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీరు వస్తుంది, కలతలు కలిగే పరిస్థితులు వస్తాయి. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ విజయాన్ని పొందుకోవలసింది నీవే. నేను మీకు భయం లేదని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను సమస్తమును జయించాను. నేను లోకమును జయించి ఉన్నాను. ఏ వేదనైతే, ఏ శోధనైతే నీకు లోకంలో పుడుతూ ఉందో, కలుగుతూ ఉందో, వేధిస్తుందో, బాధిస్తుందో, ఆ లోకాన్ని నేను జయించాను. ప్రార్థన గ్రంథంలో చూస్తాం, ఈ లోక రాజ్యములన్నీ మన ప్రభు రాజ్యములాయను అని మాట చూస్తాం. కనుక అధైర్యపడకండి, ప్రభు మీద ఆధారపడండి, ధైర్యంగా ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఆ మాటలలోనే ఆదరణ ఉంది, ఆ మాటలలోనే ధైర్యం ఉంది, ఆ మాటలలోనే మనల్ని ప్రభు ఎంతగానో బలపరిచే రీతి మనకు కనపడుతుంది. మనం ఎప్పుడు ఒంటరిగా లేం. ప్రభు అంటాడు, నేను ఒంటరిగా లేను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినట్టు సంఘాన్ని, సహవాసాన్ని కూడా దేవుడు ఒంటరిగా ఉంచలేదు. ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 20వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, ఇదే మత్తయి శుభవార్తకు ఆఖరు వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు, ఈ లోకము అంతమొందేంత వరకు, ఈ యుగము ముగించబడేంత వరకు నేను సదాకాలము మీతో ఉంటాను అనే గొప్ప వాగ్దానం చేశాడు. గొప్ప మాట ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభు చెప్పాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతూ అంటున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన మాటలు ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని విషయాలు మాత్రమే, ఎన్నో మాటలు మాట్లాడాడు. కానీ మనకి ఆ కడవరి దినాల్లో మనం ఏ రీతిగా దేవునికి సాక్షులుగా ఉండి మన జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకుని ముందుకు వెళ్ళాలో కొన్ని అంశాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. మీరు అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనంగా చూస్తే అక్కడ ప్రభు మనకు ఒక చక్కటి హెచ్చరిక లాంటి మాట, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి అంటే, మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అన్నాడు. అక్కడ మీరు ఎగతెగక ఉండండి. ప్రార్థనలో, సహవాసములో, దేవుని బోధలో, ఆయన సన్నిధిలో రొట్టె విరుచుట యందు అనే మాటలు చెప్పాడు. కాబట్టి ఈ మాటలు, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో అన్నాడు. ఆయన ఆజ్ఞాపించిన మాటలలో ఒక మాట, అద్భుతమైన మాట, దేవుని మాట, మనం వినగలిగే మాట, ఆయనకు లోబడగలిగే మాట, ఆయన చిత్తాన్ని గ్రహించగలిగే మాట. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం విందాం, గైకొందాం, దేవుడు మనకిచ్చే విజయాన్ని మనం పొందుకుందాం. ప్రభు మనను ధైర్యపరచిన రీతిని మన ధైర్యపరచబడి ప్రభు మనకు అందించిన ప్రతి వాక్యమును గుర్తెరిగి ఆ వాక్యము వెలుగులో మనం ప్రయాణం చేద్దాం. చూడండి, కొలసి పత్రికలో ఒక చక్కటి మాట మనకి బోధించాడు. 1వ అధ్యాయము 28వ వచనం. ఏమిటి ఈ 28వ వచనం అంటే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎస్, ఈ
పని కూడా మనం జరిగించాలి. ఈ ఆత్మీయ స్థితిలో కూడా మనం ముందుకు వెళ్ళగలగాలి. మన బ్రతుకులలో సమాధానం కావాలన్నా, మన బ్రతుకులలో విజయం కావాలన్నా, మన బ్రతుకులలో నెమ్మది కావాలన్నా, మన బ్రతుకులలో దైవ సహవాసం కావాలన్నా, దేవుని సన్నిధిలో మరి మనం ప్రార్థించాలన్నా ఈ పని మనం తప్పనిసరిగా జరిగించాలి. అందుకే ప్రభు చెప్పిన అద్భుతమైన మాట, ప్రతి విషయంలో మేము బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనను ప్రకటించాలి. ఆయన సన్నిధిలో మన యొక్క జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి, అందరికీ అందించాలి. అందుకని ఆయన అన్నాడు, నేను సర్వాధికారం కలిగినటువంటి వాడను, నా అధికారం మీరు కూడా కలిగి ఉండాలి. చూడండి, కొలసీ పత్రికలోనే 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు మాట చెప్పాడు. ఏమిటి ఈ మాట అంటే గమనించండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయించు సమస్తములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది దేవునికి మరి ఎంతో ఇంపైన మాట. మన హృదయాలలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించాలి. ఏ పాపము లేకుండా, ఏ భయంకరమైన శరీర కార్యాలు మన హృదయాన్ని ఆక్రమించుకోకుండా ఆయనే మన హృదయంలో ఆయన వాక్యము సమృద్ధిగా నివసించాలి. ఒకసారి సేన దెయ్యం మనం చూస్తాం. ఆ దెయ్యం పట్టినటువంటి వాడు ఏ విధంగా మరి ఆ దెయ్యం చేత పీడించబడ్డాడో ప్రియమైన వారలారా మనం గమనించండి. అలాంటి దెయ్యాలు మనలో ఉంటే మన హృదయం పూర్తిగా అపవాది చేతను వాడి యొక్క అనుసరణ చేతను నింపబడి ఉన్న కారణంగా మనకి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వాడిని బయటికి వెళ్ళగొట్టి దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటే మన ధన్యులం. ఆ నింపుదల మనకు కావాలి. ఆ నింపుదల, ఆ సంపూర్ణత మనకు కావాలి అని సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా ఆయన మాటలు విందాం. నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. యుగ సమాప్తి వరకు తోడుగా ఉండే దేవుడు మనకున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం కానీ మీరు చూడగలిగితే ఓ అద్భుతమైన మాట. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇచ్చిన వాడు తండ్రి. సర్వాధికారము, ఎన్ని అధికారములైతే ఉన్నవో పరభూలోకముని యందు అన్ని అధికారములు కలిగిన వాడు యేసయ్య. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎన్ని అధికారాలు ఉన్నా అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి. ఆయన నీ కొరకు నా కొరకు మరి మన దినాన్ని మనం మాట్లాడుకున్నాం. గొర్రెలకు మంచి కాపరిని, నేనే గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు అన్నాడు. అంతేకాదు ప్రాణం పెట్టి మరలా ప్రాణం పెట్టడానికి, అది మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అన్నాడు. ప్రియమైన వాళ్ళరా ఇట్టి అధికారము కలిగిన వాడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ ప్రభు యొక్క సంకల్పాన్ని మనం ఎరుగుదాం. సర్వాధికారి అనే ఆ మాటలో పరిపూర్ణత, సంపూర్ణత దాగి ఉంది. అధికారము అంటే అధికారి. ఎన్ని అధికారం అన్న ఉండనివ్వండి, అన్నిటి మీద ఈయనే అధికారి. సర్వము అన్నాడు. సర్వాధికారం. సర్వం అంటే ఫుల్నెస్, సంపూర్ణమైన అధికారం. సంపూర్ణత అనే మాటను మరి మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మాట్లాడితే 7 అనే సంఖ్యకు సంపూర్ణము, పూర్ణము, ఫుల్నెస్ అనే భావాలు ఉన్నాయి. అంటే ప్రియమైన వాళ్ళారా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని అధికారాలు ఉన్నా అన్ని అధికారాలను 7 అధికారాలుగా మనం విభజించవచ్చు. 7 అధికారములుగా విభజించి
వాటిని సర్వాధికారము అని అనవచ్చు. యేసయ్య శిలువలో పలికిన మాటలు 7. మనకు ఎటువంటి మాటలు అవసరమో అవన్నీ ఆ 7 మాటలలో ఆయన కేంద్రీకరింపజేశాడు. అన్ని కలిపి 7 మాటలలో మనకు వివరించాడు. అలానే ఈయనకున్న అధికారములన్నీ 7 అధికారాలుగా మనం గమనించగలిగితే ఆయన సర్వాధికారి అని మనం చెప్పుకోవచ్చు. దైవచిత్తమైతే 7 అధికారాలు ఒకదాని వెంబడి ఒకటి మనం రాబోయే దినాల్లో మరి ధ్యానం చేస్తున్నాం. రేపటి నుంచి ఆ అధికారాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినాన సర్వాధికారి అనే మాటలో మనం ఈ ఆత్మీయతను మనం గమనించగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆయన అధికారాలు అలా ఉంచండి. మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? యోహాను సువార్తలో 1వ అధ్యాయము మీరు 12వ వచనం కానీ చదవగలిగితే, తన్నెందరు అంగీకరించురో అనేటువంటి మాటతో ఆ యొక్క మాట మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూశారు కదూ, ఎంతమంది అయితే ప్రభుని అంగీకరిస్తారో, ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయనను విమోచకుడిగా ఎరిగి ఉంటారో, ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక గుణగణాలు వారి హృదయాల్లో ఎరిగి దాచుకొని ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉంటారో వారందరినీ అన్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా నా నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను బట్టి వింటున్నటువంటి ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి మనం ప్రశ్నించుకోవలసిన వారం వింటున్నాం. మనం దేవుని బిడ్డలమేనా? మనం దేవుని కుమారులమేనా? మన దేవుని సంతానమై ఉన్నామా? మన దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నామా? మనం ఏమై ఉన్నాము అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవలసిన వారం వింటున్నాం. అందుకని ఆయన అంటాడు, తన పిల్లలైన వారికి, తన పిల్లలగడానికి, తన కుమారత్వాన్ని పొందుకోవడానికి, తన కుమారత్వం చేత నింపబడడానికి అధికారం ఇచ్చాడు. ఈ అధికారం నీలో ఉండాలి. ఈ అధికారి నీ మీద అధికారం కలిగిన వాడై ఉండాలి. ఈ జీవితం మన బ్రతుకు దినాల్లో మనకు కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, విషయాన్ని గమనించండి. మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు తన అధికారాన్ని మనతో పంచుకుంటూ ఉన్నాడు. తన అధికారాన్ని మనతో పంచుకుంటున్నాడు. ప్రియులను గమనించండి. యోహాను సువార్తలోని 17వ అధ్యాయము 2వ వచనాన్ని కానీ గమనించగలిగితే, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. దేవునితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరూ నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితిని అన్నాడు. సర్వ శరీరుల మీద అధికారం కలిగిన వాడు. యేసయ్య చెప్పినటువంటి మాటలో అద్భుతమైన భావం దాగి ఉంది. సర్వ మానవాళిని యేసయ్యకు తండ్రి అనుగ్రహించాడు. వారందరి మీద యేసయ్యకు అధికారం ఉన్నది. దేవుని పిల్లలయ్యే అధికారం సర్వ శరీరుల మీద అధికారం ఉంది. అలానే నీ మీద, నా మీద అధికారం కలిగిన వాడు, మన జీవితాల మీద అధికారం కలిగిన వాడు, సర్వాధికారి. ప్రియమైన వారలారా, మనం గమనించాలి. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. కనుక మన జీవితాలలో ఆ ప్రభువుని ఎరిగి ఆ ప్రభుకి స్థానం ఇచ్చి మన హృదయాన్ని నింపుకోవలసిన వారం ఏంటున్నాం. మన హృదయంలో ఆ దేవునికి స్థానం ఇవ్వవలసిన వారం ఏంటున్నాం. ఆయనే సర్వాధికారి. నీ మీద నా అధికారం కలిగిన వాడు, నా మీద అధికారం కలిగిన వాడు. మనకు కుమారులు లేక దేవుని పిల్లలు అని అధికారం ఇచ్చిన వాడు. ఇట్టి అధికారి నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడు. నీవును ఆ దైవ సహవాసములో
యుగ యుగముల పర్యంతము నివసించగలిగే వాని ఎన్నో. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను అన్నాడు. ఆనాడు దేవుడు మోషేతో మాట్లాడాడు, నేను మీతో ఉంటాను అని. యెహోషువతో మాట్లాడాడు, మన పూర్వీకులు అనేకులతో మాట్లాడాడు, మీతో ఉంటాను అని. అలానే ఆయన నరుడిగా ఈ లోకములో జన్మించినప్పుడు, నరావతారం ఎత్తినప్పుడు, ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఇమ్మానుయేల్ అని పేరు కలిగిన వాడిగా జన్మించాడు. ఆ ప్రభు ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని భావం ఉంది. అలాగున తోడుగా ఉండేవాడు. ఈ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, నీ కన్నీటిలో నీకు తోడుగా ఉంటాడు, నీ వేదనలో నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రయాసలో నీకు తోడుగా ఉంటాడు, నీ కన్నీటిలో తోడుగా ఉంటాడు, సమస్తములో నీ ఆనందములో, సంతోషములో, సమాధానములో నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితాంతము నీకు తోడుగా ఉండేవాడు. నిన్ను విడువక ఎడబాయక అన్ని వేళలా నిరంతరము నీకు అందుబాటులో ఉండేవాడు, నిరంతరము నీతో ఉండేవాడు, నిరంతరము ఆయన కృపతో నింపి నడిపించేవాడు ఆయన. అందుకని నేను సర్వాధికారి అని ఆయనే మనతో మాట్లాడుతున్నాడు, వివరించుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ గమనిద్దాం, ఆ సర్వాధికారి ఎన్ని అధికారములు ఉన్నావో అన్ని అధికారములు కలిగిన వాడు అని చెప్పాను కదా. ఆ అధికారాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. ఎన్ని అధికారాలు ఉన్నావో అన్ని అధికారాన్ని 7 అధికారాలుగా మనం లిస్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్క దాని మీద మనం మాట్లాడుకుంటూ ఆ ప్రభు నామాన్ని మనం కనపరుచుకుందాం. కనుక మన బ్రతుకు దినాల్లో ఆ ప్రభు మనకు చూపిన ప్రేమను మనం మడువక విడువక యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి అనేది మనం ఆయా సందర్భాల్లో మనం గమనిస్తాం. ప్రభు యుగ సమాప్తి గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అగ్నిలో వేయబడతారని, ప్రభుని ఎరగిన వారు అపవాది సంబంధులుగా ఎంచబడి వారిని అగ్నిగుండంలో వేస్తాడని, వారి బ్రతుకు దినములన్నీ అగ్ని ఆరదు, పురుగు చావదు అని, అలాంటి దుస్థితి మనం తెచ్చుకోవద్దని అనేక సందర్భాల్లో ప్రభు మనకు వివరించాడు. కనుక అంత పర్యంతము సదాకాలము నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేసిన వాడు నేనే సర్వాధికారం కలిగిన వాడును అన్నాడు. ఆ సర్వాధికారి స్వాధీనంలో మనం ఉండాలి, ఆ సర్వాధికారి చేతిలో మనం ఉండాలి, ఆ సర్వాధికారిని కలిగిన వారమే ఉండాలి. ఎందుకంటే శరీరం, లోకం ఎప్పుడు ఒకదానికి ఒకటి పోటీని ఒకదానికి ఒకటి పడదు. ఎప్పటికప్పుడు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు లోకాశల్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభువును హత్తుకొనండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రభు వైపు తిరగండి, ఆయనలో సంపూర్ణంగా ఎదగండి, ఆయన చిత్తాన్ని గ్రహించండి, వాక్యము వెలుగులో మీ జీవితాన్ని సరిచేసుకోండి అని అనేక సందర్భాల్లో మాట్లాడిన దేవుడు ఈ సమయంలో సర్వాధికారం కలిగిన వాడును అంటున్నాడు. ఆయన అధికారం కింద మనం జీవించి ఆయన కృపతో నింపబడి నడిపింప చేయదుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరోసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. మీ మాటలు అమోఘమైనవి నైనా, జీవము కలిగిన మాటలు. మాకు తండ్రి జుంటె తేనె ధరల కన్నా మధురమైన మాటలు మాతో మాట్లాడారు, బలపరిచారు. సర్వాధికారిని అని మాట్లాడి సమాధానమిచ్చే దేవుడును అన్నావు. అట్టి సమాధానం కొరకు ప్రభువా నీకు వందనాలు. మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, మీ ఆత్మకార్యం జరిగించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి కుటుంబాల్లో మీరు ఉండండి. వారందరి పక్షంగా మీ కార్యాలు ప్రభా, ఉన్నతమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోండి బాబు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలానే ఈ వాక్యాన్ని ప్రభా ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా అనేక మందికి నైనా వివరించడానికి మార్గం తెరిచారు. అందుకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. కరోనా వైరస్తో లోకమంతా అట్టుడుకుపోతూ ఉంది బాబు. అయ్యా మీ కార్యం జరిగించండి, మీ కృప చూపండి, మీ సన్నిధి మాతో ఉంచండి. నైనా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నైనా మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అపవాది మీద అపజయం ఇచ్చేవాడవు కనుక, అయ్యో మమ్మల్ని విడిపించేవాడవు కనుక, అపవాదికి అపజయం మాకు విజయం అన్నావు. మీరు భయపడకండి అన్నావు. అట్టి కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మాతో ఉండడం బలపరచమని, మీ చిత్తానుసరణ నడిపింపు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.